అక్రమ మట్టి రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది ఆ ప్రాంతంలో. అధికారుల అలసత్వంతో 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది ఆ దందా. అభివృద్ధి పేరిట అక్రమ రవాణా సాగిస్తున్నారు అక్రమార్కులు. అనుమతుల ముసుగులో అక్రమార్జనే ధ్యేయంగా దందా కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఇంతకీ ఎక్కడా దందా అంటారా? కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడలో అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అభివృద్ధి పనులతో పాటు అవసరాల పేరిట అనుమతుల ముసుగులో ఎక్కువ మొత్తంలో తవ్వకాలు జరుపుతున్నారు. యథేచ్ఛగా ఎలాంటి అనుమతులు లేకుండానే గుట్టలు, ప్రభుత్వ భూములు, అటవీ భూములు, చెరువు శిఖం భూముల్లో తవ్వకాలు చేస్తున్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అక్రమ మొరం దందా నిత్య కృత్యమే. రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్రమంగా తరలిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు అక్రమార్కులు. అక్రమార్జనే ధ్యేయంగా కొందరు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. స్థానిక నేతల అండదండలతో గుట్టలను మాయం చేస్తున్నారు. అనుమతులు లేకుండానే రోజు పదుల సంఖ్యలో టిప్పర్లలో మట్టిని తరలిస్తున్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో పట్టించుకునే వారే కరువయ్యారు. బాన్స్వాడ ప్రాంతంలో మొరందందా దర్జాగా సాగుతోంది. బాన్స్వాడ నియోజకవర్గంలోని దేశాయిపేటతో పాటు నస్రుల్లాబాద్ మండలంలోని బస్వాపూర్, కొత్తబాది, బోర్లం, కోటగిరి మండలంలోని రాంపూర్, బీర్కూర్ మండలంలోని మీర్జాపూర్, దామరాంచా శివార్లలోని గుట్టలను అక్రమంగా తవ్వేస్తున్నారు కేటుగాళ్లు. గతంలో రాత్రిపూటే దందా చేసే వ్యాపారులు ప్రస్తుతం పగటిపూటనే ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతున్నారు. ప్రభుత్వానికి పైసా రాయల్టీ చెల్లించకుండా మట్టిని అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. రెవెన్యూ, గనుల శాఖల మధ్య సమన్వయ లోపం అక్రమార్కులకు వరంగా మారింది. పర్యవేక్షించాల్సిన బాధ్యత తమది కాదంటూ ఆయా శాఖల అధికారులు చేతులెత్తేస్తున్నారు. అక్రమార్కుల నుంచి మామూళ్లు తీసుకుని అండదండలు అందిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. బాన్స్వాడ సెగ్మెంట్లోని ఇప్పటికే చాలా చోట్ల మట్టి గుట్టలు మాయమయ్యాయి. గుట్టలను పిండి చేస్తున్నారు. రాత్రికి రాత్రే కొండలు, గుట్టలు మాయమవుతున్నాయి. మాకు ఎదురు లేదంటూ అక్రమ దందా కొనసాగిస్తున్నారు. అనుమతులు లేవు, అభివృద్ధి అసలే లేదు. వాటి ముసుగులో అక్రమ దందా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు దోపిడీదారులు. నిజానికి మొరం కాని మట్టి తవ్వకాలు ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసం చేపట్టాలంటే సంబంధిత గుత్తేదారు స్థానిక అధికారుల నుంచి తాత్కాలిక అనుమతి తీసుకోవాలి. మట్టిని తరలించే వాహనాల వివరాలు, వాటి రిజిస్ట్రేషన్ నంబర్లను అధికారులకు ఇవ్వాలి. నిబంధనలు తొంగలో తొక్కి అక్రమ మొరంతో పాటు మట్టి దందా యథేచ్ఛగా సాగిస్తున్నారు. అదేంటని ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బాన్స్వాడ నియోజకవర్గంలో అక్రమార్కులు కొల్లగొడుతున్న ప్రకృతి సంపదను కాపాడాలని కోరుతున్నారు స్థానికులు. బాన్స్వాడ నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు ప్రజల అధికారులుగా పనిచేయాల్సింది పోయి పాలకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి ఈరోజు ఇక్కడ ప్రకృతి వాళ్లకు ఎన్నిసార్లు ఆర్డీఓకు, ఎంఆర్ఓకు, కలెక్టర్కు ఎన్నిసార్లు కంప్లైంట్లు పెట్టుకొని మొరబెట్టుకున్న మొరం దందా విచ్చలవిడిగా జరుగుతున్న వీళ్లకు కళ్ళు కనబడతలేవు. ప్రకృతిని గుట్టలే మట్టిల పాలై గుట్టల నుంచి భూలోకాలకు వెళ్ళిపోతున్నాయి. అంత పెద్ద గొయ్యిలు తవ్వి మొరం తవ్వుకున్న అధికారులకు కళ్ళు కనబడతలేవు. అలా కనబడతలేవు అని చెప్పేసి మేము కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ను కూడా పట్టించుకునే నాదులు లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అక్రమాలు చేస్తున్నారు అని చెప్పేసి ఈ కంప్లైంట్లు ఇస్తే పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అదే జరుగుతుంది. ఏ గుట్ట ఉండలేదు. చూసినట్టయితే బోర్లం గుట్టకు పోయి చూస్తే ఇప్పటికైనా ఏ అధికారి వచ్చినా ఇప్పటికీ నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నా, రమ్మని. నిలువెత్తు గుట్ట పోయి నిలువెత్తు లోపలికి పోయింది. ఆ గుట్టలు చూడమని అధికారులను పట్టించుకుంటే ఇప్పటి వరకు ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్ ఎవరికి ఇచ్చినా పట్టించుకుంటలేరు. ప్రభుత్వ ప్రజానాయకులకు, కాంట్రాక్టర్లకు వాళ్ళు ఇచ్చే డబ్బులకు బానిస అయిపోయి వాళ్ళకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ దగ్గరగా బానిసలుగా పనిచేస్తున్నారు వీళ్ళు ప్రభుత్వ అధికారులు. ప్రజలను, ప్రకృతిని కాపాడాల్సింది పోయి వీళ్ళు పాలకుల చెక్కు చేతుల్లో ఉంటున్నారు.